హలో గాయస్, నేను మీ డాడీ. ఏంటి గాయస్ చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఇప్పుడు నిద్రకెళ్ళి లేచిన. చలో ఇక మన డే షురూ చేద్దాం. అదే సండే ఫండే కానీ నా బ్యాడ్ డే సారీ. ఏం చేస్తాం, ఎంత డాడీ అయినా సరే మాట పలకదు. సండే గైస్, సండే అంటే ఫండే. మీరు ఫన్ చేస్తున్నారు కానీ నాకు మాత్రం ఫన్ లేదు గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ కొడితే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మీకు కూడా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది. నా ఛానల్ ద్వారా కాదు, వేరే ఛానల్ ద్వారా రావచ్చు. నా డే స్టార్ట్ చేద్దాం. సండే ఇవాళ డాడీస్కి ఫండే. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎట్లా? గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. పదా మన డే స్టార్ట్ చేద్దాం. అండి బాగున్నారా? బాగున్నా అండి. అయ్యి రోజు రోజు వచ్చేస్తున్నా ఫ్రెండ్. అయిపోయింది. ఇంకేంటి, ఇప్పుడు టీ తాగుతాం. ఈ బ్లాగ్ కాదు, ఎపిసోడ్ ఇది. అమ్మా, ఇంకా టీ తాగుతా. మా ఫ్రెండ్ దాని ఇక్కడ ఉన్నాడు, ఏ హిమాలయాలకు పోయాడు, ఏ ఇక్కడికి పోయాడు. తాగుతాం. ఏసై ఏం కాఫీ ఇది? ఎక్కువ మాట్లాడబెట్టుకో, చాయ్ తీసుకొని ముఖం కొడుతా. సర్లే, ఈ కొడుకుని లేపో. ఇడియట్ ఇంకా లేవలేడు. అమ్మా, న్యూస్ పేపర్ వచ్చింది. ఇంత లేట్ వేస్తుంది న్యూస్ పేపర్. ఎప్పుడు చదువుకొని ఎప్పుడు పోవాలి? కనిపిస్తుంది క్లారిటీ. ముందు మన ట్రంప్ మామయ్య టారిఫ్ బాగా పెంచిండు. ఎట్లనో ఇట్లా అయితే మన అక్కడ ఎన్ఆర్ఎస్ మన పిల్లలు ఎంత కష్టపడుతారు, అక్కడ ఎంత కృషి చనిపోదు. అట్లా అయితే కష్టం. మరి ఎలా సంపాదిస్తారు, ఎలా కట్టుకుంటారు? మనం పంపించాలి. అవ్వా, పిల్లలంటే ఇలా ఉండాలి. అన్నాడు చూడు, 13-14 ఏళ్ళకే డాడీ మీద డిపెండ్ అవ్వకుండా చిప్స్ వ్యాపారం పెట్టాడు. ఈడున్నాడు బోకు, ఏమీ పనికిరాడు. ఇప్పుడు ఇంకా లెవెల్ పని అవుతుంది. ఏంటి, ముగ్గురు మరణమా? ఎందుకు సూసైడ్ చేసుకుంటారో? స్పోర్ట్స్ అనుకుంటాం. బాగా బ్యాట్స్మెన్ చేశాడు, గ్రేటే. సెంచరీ కొట్టాడంటే 19లోనే గ్రేటే. అమ్మా, అయిపోయింది ఇక. రేయ్ రేయ్ లేవురా, రే 10 పడుకో లేవురా. రేయ్ ఆగరే, లేవురా. After few minutes later, సంతూర్ మరియు చందనం గులాలు కలిగిన
సంతూర్ 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 డాడీ స్వీట్ సంతూర్ సూప్. స్నానం అయితే అయిపోయింది. చలో ఇక ప్రార్థన చేసుకొని అని ఉండకూడదు లేద్దాం. కి మంచి పిల్లలు పుట్టి పెళ్ళి కాకపోతే మంచి పెళ్ళి అయ్యి వాళ్ళకి అన్నీ ఇంత మంచిగా జరగాలని కోరుకుంటూ ఉన్నా దేవా, మంచి వాళ్ళకి మంచి ఆనందం ఇచ్చి నా వీడియోస్ చూసి వాళ్ళ ఆనందపడి మంచిగా ఉండాలని కోరుకుంటాను దేవా. ఆగు, ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నావు? ఎందుకు కట్ చేస్తున్నావు? పిల్లోడు ఏమిటి చదువు రాదు, ఏం చదువు కాదు, నేనేం చేయ. సారీ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ప్లీజ్. అయ్యో వీడియో, అరే ఏదవా షేడస్ తీరా, షేడస్ ముఖ్యం. స్టార్ట్ చేసినావా? నమస్కారం అండి మన ఫ్రెండ్స్కి, మన చుట్టుపక్కల అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను యూక్లో గుట్టబోతున్నాను చూడండి. ఈరోజు సండే ఫండే స్టార్ట్ చేద్దాం. సా సరిగమ ప సా సరిగా ప సా సారిగా ప సా సారిగా ప సా. అంతే అండి, ఇదే. మీరు ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరూ బాగుండాలి, నాతో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా బాగుండాలి. ధన్యవాదాలు. ఏరా రే ఏంటి నవ్వెట్లు వస్తుంది నీకు? అట్లా కాదురా, ఇక్కడ నాకు ఏంది, నాకు ఇదంతా అవసరం లేదు. మ్యూజిక్ వేస్తే నవ్వుతా. మళ్ళీ వేసేయండి. అరే నీకే రే స్నానం చేసావా? అయితే ఓ మనోడి దగ్గరికి పోయి పెద్ద నల్లి మొక్కలు చిన్న మొక్కలు కట్ చేసుకుంటారా. అమ్మ వండుతుంది, 11 అవుతుంది. నువ్వు పోయి తీసుకురా పో. ఏదో ఉన్నది ఆఫ్టర్ 3 hours later. కర్రీ ఎన్ని రోజులు తినక స్టఫ్ లేదా తెస్తున్నా. అది ఏంది? నీకు ఇంట్లో పర్మిషన్ ఇచ్చుడు ఎక్కువ, నీకు స్టఫ్ కావాలా? ఎందుక నీకు? సరే పో. ఏయ్ బాలయ్య బాబు, ఏ మావా एक పెగ్గులా, ఏ మావా एक పెగ్గులా. జై బాలయ్య, జై జై బాలయ్య. రాబేటా అసలు రాబేటా, నువ్వు ఇట్రా కూర్చో, ఇద్దరు పని ఉంది. ఏరా బాగానే కూర్చున్నావు. ఈయన నాకు ఒక టైగర్ కనిపించినావు బేట. ఎక్కడ ఎక్కువ చూద్దాం. కాలేజ్ పెట్టినా కదా డాడీ. నువ్వు పిక్కిరికే పోతావు రా, ఎందుకు బలిసినావు.
నువ్వు ఏ పిక్నిక్లో కనిపిస్తున్నావు తెలుసా? వైన్స్ పిక్నిక్లా, జేడీ వైన్స్. ఏం సెలెక్షన్ రా, జేడీ వైన్స్. ముందు చదువుకోరా అంటే చదువుకోకుండా మందు కావాలి నీకు, మందు కావాలి నీకు. కూసో, రోజున కూసో. ఇకైనా బుద్ధిగానే ఉందా? ఇంట్లో ఇంత పెద్ద మనుషులను పెట్టుకొని తాగుతావారా? సరేరా, అమెరికా ప్రెగ్నెంట్. సారీ అమెరికా ప్రెసిడెంట్ ఎవరన్నా? డొనాల్డ్ ట్రంప్ డాడీ. వా రా, నా కొడుకు నువ్వు చూసావా? అమెరికా ప్రెగ్నెంట్ చెప్పాడు. ప్రెగ్నెంట్ కదా సరే, చూసావా? నా కొడుకు అమెరికా ప్రెసిడెంట్ ఎవరో తెలుసు, డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు దొరికిన రకాల పీరియాడిక్ టేబుల్ చెప్పా. ఇంటర్ నేను చదువుతున్నావు, నెలలో అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి, రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నావు, రూమ్లోకి వెళ్ళే పొగలు వస్తున్నాయి, స్మెల్ వస్తుంది అని నాకు అన్నీ తెలుసు. నీకన్నా అమ్మ బాబు చేసినాను నా ఏజ్లో. సరేరా, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్యూరన్, నియాన్, సోడియం. 10 వరకు బాగానే చెప్పినావు, గ్రేట్. ఆగిపోయినాయిందిరా, 10 వరకు నేర్చుకున్నాడా? ఏం రాస్తావురా? ప్రెగ్నెంట్ చేసిస్తావాడా? ప్రెగ్నెంట్ చేసిస్తావా? నీ వల్ల ఈ దేశానికి ముక్తిరా, వేస్ట్. ఒక పంచాన్ని ఏదో నువ్వు చెప్పలేకపోతున్నావు. అడ్రా, తీసుకురా. మొదటి చితికింది, పెద్ద మొదటి పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. బుక్ లేదారా? నీ వయసులో ఉన్నప్పుడు మేము స్ట్రీట్ లెక్చర్ చదువుకున్నాం రా. అబ్దుల్ కలాం తో చదివినా. మరి పొద్దున ఏం చేస్తున్నా డాడీ? నాకు ఇస్తున్నావు అవరా పంపరు. చాలా కోటింగ్ అయిపోయింది, న్యూస్ చూద్దాం. పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీసుకొని విగత జీవిగా కనిపించాడు. బేటా సార్ కూర్చో. బేటా సారీ బేటా, నేను ఈ చేతులతోనే నిన్ను కొట్టా, నన్ను క్షమించు. నువ్వేది కావాలంటే ఇచ్చే, కానీ ఇష్టంతో. ఒకటి గుర్తుపెట్టుకో బేటా, నిన్ను నీ అమ్మ 9 నెలలు కష్టపడి మోసిపించింది. 9 నెలలు కష్టపడి నిన్ను ఈ కడుపులో అమ్మ నిన్ను మోసింది. దీనికి నువ్వు ఏదైనా ఒకటి మీ అమ్మకి నువ్వు చేసి చూపించాలి, మీ అమ్మని ఐశ్వర్యం చూపించాలి. కానీ ఒకటే గుర్తుపెట్ట, నేను నిన్ను కొట్టేది నిన్ను బాధ పెట్టితో అలా కదా పెట్ట, నన్ను క్షమించి పెట్ట. ఒకటే గుర్తుపెట్టా బేట, లైఫ్లో ఏం చేయాలనుకున్నా ఇష్టంతో చేయాలి. నువ్వు ఇంటర్మీడియట్ 17 ఏజ్, 16-17 ఏజ్ నా పిల్లోడివి. నువ్వు వైన్స్ ముందట కనిపిస్తే నాకు కూడా బాధ అనిపిస్తుంది. సారీ బేట, తిని పనుకో.